పోనీలే పాపం అని చెప్పి వాళ్ళ ఇంట్లో ముఖం చూసి సన్నీ వాళ్ళ బావ చెప్పినందుకు మనం ఏం చేయలేదు. బండి ఎంత నాశనం చేస్తా ఇప్పుడు దాకా మంచిగా నడిపినా ఇప్పుడు కథమరాని బండి ఖాళీ తుఫాన్ షాట్ అనుకోరి ఖాళీ నువ్వు అన్నా ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పుర్రి. మంచిగా నా కార్ ఇంటి దగ్గర అమ్మేద్దాం అనుకున్న ఆ కార్ని తీసుకొచ్చిర్రు, దాచిపెట్టిర్రు, అమ్మొద్దు అని చెప్పి ఇప్పుడు తీసుకొని గుద్దేసిర్రు. నా భార్యతో కొట్టించా అరే ఆడోన్ మారా హీరోనితో తిరుగుతున్నా నీకెందుకు రాబాయి? నువ్వు ఆమెతో ఎందుకు సపోర్ట్ హీరోయిన్ పంపించిందే నేను సినిమాకి సెలెక్ట్ చేసి. నువ్వే పంపించాలా? ఏం పేరు ఆమెది? అపూర్వ. అపూర్వ ఏం నిక్ నేమ్? అప్పు అని పిలుస్తాను నేను. సో వెల్కమ్ బ్యాక్ టు గైజ్. బెనర్ గార్డ్ నాకు ఏం చేసిండు మీరు అందరు చూసిరు కదా. వాడి బండి ఏడుంది అంటే దీని లోపల అయితే పెట్టినా అనమాట. సో ఇది చూపి షెడ్ చూపి, ఈ షెడ్ లోపల అయితే వాడి బండి అయితే పెట్టినా అనమాట. మా వైఫ్తోని నాకు ఎట్లా కొట్టించిండు ఏంటంటే వీనికి ఎందుకు ఇంత కుళ్ళు అనేది అర్థమవుతలే. మీరే చెప్పురి. అంత కష్టపడి కొన్న బండి, బంగారం గింగారం అన్నీ పెట్టేసిన బండి, అన్ని పైసలు పెట్టి కొన్న బండి, దాని ఇంకలా ఎన్ని గుంటూరు దాకా పోయి దాని గురించి 3-4 నెలలు దాని ఇంకలా తిరిగి పోయి కొనుక్కొని వచ్చిన బండి ఇట్లా కొంటుండు అమ్మేస్తుండు. మంచిగా ఉన్న బండి కూడా అమ్మేస్తుండు. పోనీలే పాపం అని చెప్పి వాళ్ళ ఇంట్లో ముఖం చూసి సన్నీ వాళ్ళ బావ చెప్పినందుకు మనం ఏం చేయలేదు. బండి దాచిపెట్టినా ఎందుకంటే పోనీ బండి అంత కష్టపడ్డ బండి ఎందుకు అమ్మేయడం అన్నట్టు నేను చేసిన. కానీ వీడు నాకు పర్సనల్గా తీసుకొని నా భార్యతో నాకే కొట్టిస్తే నాకు చెట్టుకు కట్టేసి అన్న అంటే ఒక ఇజ్జత్ ఉండాలి కదా. లేకుండా మనకి ఇష్టం వచ్చినట్టు మనకు అంతగనం చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పురి. సో ప్రెజెంట్ అయితే నేను బండి అయితే ఇక్కడ దాచిపెట్టినా అనమాట. ఎందుకంటే బయట పెడితే మనం వాడు వచ్చిండు బయట పెట్టినాం అనుకో ఇండలో నా బండి నాశనం చేస్తున్నాం. అదే షెడ్ కింద ఇంత పెద్ద షెడ్కి లోపల నేను బండి అయితే పెట్టినా అనమాట. బండి ఎడబెట్టినా నేను చూపిస్తా గైజ్. నిజంగా అంటున్నా వాడు నాకు ఎంత బాధ పెట్టిండు. పోనీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ చేస్తే వేరే పర్సనల్గా కొట్టిరు నాకు. మా వైఫ్ వీళ్ళిద్దరు కలిసి వీడు చిన్నోడు వీడు మన వల్ల కొంచెం ఇంత అయ్యిండు ఆడు నాకే కొడితే ఎట్లుంటుంది మీరు చెప్పురు. ఇవాళ నా తమ్ముడు చచ్చిపోయినా నేను చెప్తున్నా వానికి ఏం చేస్తున్నా ఖాళీ ఏం చేయ ఆ బండి అంత కష్టంతో ఉన్నాడు. కానీ కొన్ని అయితే నేనైతే చేసి చూపిస్తా మీరు చూడు. ఖాళీ వాడి బండి ఏడుంది మీరు చూపిస్తా. సో గైజ్ బండి అయితే ఆడ పెట్టినా అనమాట. చూడు ఎంత సేఫ్గా పెట్టినా వానికి ఏం, ఎందుకంటే వాడు దోలాడి అన్ని జాగాలు అన్నీ దోలాడేసిండు అనమాట. సో ఈడ ఉందని బండి మాత్రం అయితే వానికి తెలియదు. ఇప్పుడు ఈ బండి తీసుకొని మనం ఏం ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం అనేది మీరు మీ వీడియోలో అయితే చూపిస్తా. నేను నిజంగా చెప్తున్నా ఈ బండి లోయలోంచి కింద వేసేస్తాం. మీరు చూడు మీరు ఖాళీ వాచ్ చేస్తుందని మీకు తెలుస్తుంది. దాని తర్వాత మీరు మాట్లాడతారు. సో మంచి ఇగో ఈ షెడ్లో ఇగో ఇదే ఊపి అంతా అటు ఇటు చూపి ఇగో ఈ షెడ్ లోపల ఇంత జాగ్రత్త పెడితే నా వైఫ్తోనే నాకు కొట్టిస్తాడు. ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పురి. ఈ బండి గురించి నేను తలుచుకుంటే 2 నిమిషాలు జనాలు ఆడ వేరే వాళ్ళు ఉన్నారని కామిషన్ లేవు. అద్దం మలగొట్టేస్తున్నాయి. అద్దం మలగొట్టి అద్దం వేయించే అంత క్యాపబిలిటీ మన దగ్గర ఉంది. కానీ ఎందుకు పైసలు వేస్ట్. ఇంత కొట్టించిండు, నాకు ఇజ్జత్ తీపిచ్చిండు. ఆడు నాకు వచ్చి కాలు మొక్కినట్టు నేను చేయకపోతే నా పేరు పరేషాన్ భాయ్ సిమ్రాన్ గారు. వీడు ఎంత పీసినాడు అంటే పెట్రోల్ కూడా లేదు బండిలో తెలుసా. అండ్ బండిలో పెట్రోల్ కూడా లేదు, మైలేజ్ ఇయ్యదు బండి. ఏమనంటే నా బండి తీసుకొని తిరుగుతాడు. ఇప్పుడు చేస్తా ఖాళీ మీరు చూడు కూర్చోరా. సో గైజ్ బండి దేనికైనా గుద్దేస్తా అని చెప్పి వాని మీద అయితే ప్రాంక్ అయితే చేస్తా అనమాట. వాడు నా కాలు ముక్కాల వాడు
అంత టార్చర్ పెడతా బండి ఏందా ముందు పోతుంది ఏ ఉల్టా బండి ఉంది ఇది బండి అంటారా ఇది గాడిద అంటారు దీన్ని అరే బెనర్ ఇవాళ చెప్తున్నా అదరా అరే ఖాళీ నువ్వు చూడు ఇవాళ నీ బండి ఎంత నాశనం చేస్తా ఇప్పుడు దాకా మంచిగా నడిపినా ఇప్పుడు ప్రతోమరా నీ బండి ఖాళీ తుఫాన్ షాటే అనుకోరి ఖాళీ పిచ్చోడు అయిపోవాలా బండి అరే బండి అంటారా ఎద్దుల బండి అయినా ఉరుకుతుంది బండే ఉరుకుతలే నా బండితో పెట్టుకుంటే బండి ఏడా చెప్పురి ఇగో నాది ఇట్లా డోర్ తీస్తే ఖాళీ ఆ ఫ్రేమే వేరుంటది వీని లెక్కనే ఉంది బండి అవో సామాన్లు ఖరాబ్ అయినట్టు సౌండ్లు వస్తున్నాయి బండి అంటారు ఈ బండికి చస్తున్నాడు కానీ అంత కష్టపడి ఉన్నాడు బంగారం అన్ని అది చేసి గిరివి పెట్టి కొన్నాడు ఇట్లా తీసుకున్నా బండి ఇంత కష్టపడ్డా బండి ఇది అమ్మేస్తా అంటే ఎంతవరకు కరెక్ట్ వాళ్ళ బావ చెప్పినా నేను కామోషున్నా ఇవాళ వానికి నేను చెప్తున్నా కదా వానికి చుక్కలు చూపించకపోతే మీరు చెప్పురి ఖాళీ అసలు వాడు స్పీడ్ బ్రేకర్లు అవి ఇవి తాకుతాయని టెన్షన్ కి చచ్చిపోతాడు ఇప్పుడు నేను డైరెక్ట్ దీన్ని గుద్దే చూపిస్తాను అయ్యా మనం ఒకటి అనుకున్నాం ఒకటి అయిపోయింది గైస్ నిజంగా గుద్దేసినాం మనం ఇడదీరా ఒకటి అనుకున్నాం ఒకటి అయిపోయింది కనిపిస్తుందా సో ఇది నేనే చేసిన అనమాట ఇప్పుడు ఇది ఒక ఫోటో తీసుకో ఇంకోటి కార్ దీని కిందికి తీసుకుంటాను దీని కిందికి బరాబర్ దీని కిందికి తీసుకొని అదొక ఫోటో ఆ ఫోటో తీసేసి వానికి వేసేసి వేరే లొకేషన్ కి పోదాం మనం వేరే లొకేషన్ పోయి ఆడ నీ కార్ ఈడు ఉందని చెప్పి ఇట్లా యాక్సిడెంట్ అయిపోయిందని చెప్పి చెప్తాం నువ్వు అన్నా తీసేయి మొత్తం లాంగ్ తో ఒకటి ఆ ఫోటో లాంగ్ తో ఇట్లా అయిపోయింది అన్నట్టు కనిపించాల ఆడికెళ్ళి ఒకటి ఇది వాడిని పంపి వాడు చచ్చిపోతాడు చూడుర్రి ఇప్పుడు యాక్సిడెంట్ ఏడైంది వానికి ఏడైంది లొకేషన్ అనేది నేను చెప్పా ఇప్పుడు ఏం చేస్తా అంటే డైరెక్ట్ వేరే లొకేషన్ లో పోతా వేరే లొకేషన్ లో పోయిన తర్వాత బండి ఇట్లా అయిందని చెప్తా వాడు చూడుర్రి ఇక నేను అంటున్నా నా భార్యతో పడిపించా అరే ఆడోన్ మారా మొగతనం ఉంటే నువ్వు చూసుకోవాలారా మా భార్యతో పడిపించుడు కాదు నేను అంటున్నా ఇప్పుడు బండి ఒక జాగాలో దాచి పెడతా బండి ఒక జాగాలో దాచి పెట్టేసి నేను ఒక జాగాలో ఉంటా వాని చుక్కలు చూపిస్తా చూడు నడరా అయిపోయింది కథం ఇమ్రాన్ అంటే ఫ్లవర్ అనుకున్నావారా ఫైర్ వైల్డ్ ఫైర్ అరే నీకు చెప్తానే ఉన్నాడు ఇట్లాంటిది అవుతుందని చెప్పి నాకు తెలుసు గాయస్ నేను అప్పటికెళ్ళి అంటేనే ఉన్నా ఇట్లాంటిది ఏదో చేస్తారు ఇలా అని చెప్పి నాకు ముందుకెళ్ళి తెలుసు ఫోన్ పెట్టుకొని వస్తా నేనే ఇప్పుడు ఫోన్ ఏం ఫోన్ పెట్టుకొని వస్తున్నా చూడరా ఎట్లుందో గాయస్ ఇగో వీళ్ళు నా కార్ తీసుకెళ్ళి గుద్దేసారు ఎంతవరకు రండి మీరు చెప్పురు నాకు ఆల్రెడీ వర్షం పడ్డదని తెలుసు రోడ్లన్నీ పచ్చినని తెలుసు కార్ ఏడుంది చెప్పమని చెప్తలేరు నాకు ఇప్పుడు ఆ కార్తో మదాకాడు కూడా పోయి కార్ గుద్దేసిర్రు ఇప్పుడు ఇంక ఓవర్ రెస్పాన్సిబుల్ అరే మళ్ళీ ఎందుకు తీసుకోయర్రా కార్ ఎందుకు ఇచ్చిరా నాకు ఎంత లొల్లి పడే చూడ గుద్దులు అవసరం ఆ కార్ తీసుకోయి అరే మజాక్ వరకు పెట్టాలి రా పోయి గైస్ ఇగో చూడు ఇగో ఎంతవరకు కరెక్ట్ గా మీరు చెప్పుర్రి కార్ ఏడు చెప్పండి చెప్తారు ఇప్పుడు అలా కిందికి రా అంటారు కార్ యాక్సిడెంట్ అయిపోయింది రా పోయి తాకేసింది రాయిక అంటారు ఇప్పుడు ఏం చేసాం సార్ దానికి ఇప్పుడు ఓవర్ రెస్పాన్సిబుల్ దానికి నేను అన్న కార్ అయితే ఇయనియరా పోయి నువ్వు రా కిందికి రా డామేజ్ అయిపోయింది అన్న అరే సన్నీ నాకు తెలియదు రా పోయి నాకు కార్ ఎట్లు నా కార్ అలా కావాలి ఇప్పుడు చెప్తున్నా నేను నాకు పిచ్చులు వేసిపోతుంది నేను కార్ అలా చూస్తుంటే గైస్ ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పుర్రి మంచిగా నా కార్ ఇంటి దగ్గర అమ్మేద్దాం అనుకున్న ఆ కార్ని తీసుకొచ్చిర్రు దాచిపెట్టిర్రు అమ్మొద్దు అని చెప్పి ఇప్పుడు తీసుకెళ్ళి గుద్దేసిర్రు అటు ఇటు ఏమైంది మొత్తంకి లాస్ అయిపోయినాం ఇప్పుడు ఏం తెలియదురా ఏం తెలియదు ఇప్పుడు వస్తావా రావా తమాషాలు చేసావాడు ఇంకా
అరే ఈడే ఏందిరా అబ్బాయి వాళ్ళ కింద ఉన్నారంటారా అబ్బాయి వాళ్ళు అసలు వాడికి ఎందుకు పోయారే మనకు అర్థమైతలేదు. అది అచ్చా ఈ కార్ ఏందన్న టైంకి ఇది స్టార్ట్ అయితే లేదు. తెలియదేమో రాబాయి మీరు అన్నీ ఉండాలి ఉండకుండా అన్న ఉండే జాగాలు ఉండకుండా అంటే అన్న ఎవరేం రాసి పెట్టుకుంటారా అన్న ఇవన్నీ కావాలని చెప్పి చేసి కదా మొత్తం అయితే అయింది కదా మీరు అనుకుంది అయింది కదా కారు అమ్మకుండా అయింది ఎటు కాకుండా మొత్తం నాశనం అయిపోయింది. అన్న ఇమ్రాన్ ఫోనే కలుస్తలేదు అన్న పక్కన ఎవరున్నారు. అన్ని మంచి కారు రాసి అన్ని మంచిగా ఉండే రాబోయి ఎందుకు ఇచ్చిరేమో రాబోయి మీరు ఉండేయాలన్నా ఏమన్నా అడిగితే చెప్పేసారేమో అని నాకు చెప్పకుండా తీసుకొని దాచిపెట్టిండు. ఇప్పుడు ఏమైందిరా లాస్ట్ కి ఎవరికి నష్టం రా అలాగే నష్టం. ఇప్పుడు ఇమ్మని ఇమ్రాన్ అని పైసలు నాకు కావాలి మాట్లాడితే ఇప్పుడు కారు గురించి కావాలనే చేస్తారు ఇదంతా వీళ్ళు కావాలనే చేసిర్రా. నేను అక్కకు సపోర్ట్ చేసినప్పుడే చెప్పింది ఈ కారు నేను ఏం చేస్తుంది అది కూడా అని చెప్పింది. షా ఇప్పుడు అంతా దాని గురించా ఇప్పుడు వాంటెడ్లీ పోయి దాకిచ్చిందా లేకపోతే అచానక్ లో పడ్డదా అది రాయి వచ్చి పడ్డది అంటారు రా రాయి ఎట్లా పడుతుంది నాకు అర్థం కాదు. అలా రాయి పడ్డట్టు లేదు పోయి గుర్తున్నట్టు అది ఫోటో రాయి పడితే మీద పడి సొట్ట పడుతుంది కింద ముంగటికి మొత్తం డ్యామేజ్ అయిపోయింది బంపర్ గింపర్. నేను నిన్న వీడియో చూసిన చాలా ఛానల్లో అలా నేను అక్క సైడ్ సపోర్ట్ చేసినప్పుడు అన్న చెప్పింది నాకు నువ్వు చూడరా నీ కారు నేను ఏం చేస్తాను చెప్పి అదంతా మనసులో పెట్టుకునే చేసిన అనిపిస్తుంది నాకు. వీళ్ళు ఏమంటారు రాయి వచ్చి పడ్డదని చెప్పి అంటారు కానీ అలా చూస్తే రాయి గుద్దింది కారు. అన్న అసలు వీళ్ళు ఎప్పుడు డామ్ దాటి రానే రారు కదా అన్న. ఏమో రాబాయ్ ఎందుకు వచ్చిరేమో దరిద్రం మొత్తం. తగిలిందో చెడు చూపై ఏడున్నారు రాయిలు కింద ఉన్నాం అంటారు. అసలు కారు అసలు మన కారుడికి తీసుకొచ్చే ఛాన్స్ ఏడుందన్న ఇట్లకి వెళ్ళి ఎట్లా తీసుకొస్తాడన్న. ఏమో రాసా నాకు ఏం అర్థమవుతలేదు అన్న ఈ కారుని అంటే ఇవ్వచ్చు అన్న దాన్ని ఎట్లా తీసుకొస్తాడు ఎబ్బు అన్న అన్నకి తెలుసు కదా ఈ దారిలోకి వెళ్ళి పోతుందా పోదా అని. దాన్ని ఎట్లా తీసుకోవాలి ఇంటికి అది ఆలోచించు. నడవకుండా అయిపోయింది కారు. అదే ఫుడ్ పైసలు అయితే అవైపు దానికి ఏడున్నారు రాబాయ్ ఇంట్లోకి ఎందుకు వచ్చిరేమో రాబాయ్ అసలు మేము కారు తీసుకోవాలి. సీరియస్ అన్న ఇవన్నీ అయితే అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవన్నీ అయితే అని తెలిస్తే అసలు మేము కారే ముట్టుకోకపోతుండే నీతో నేను వాదించకపోతుండే కూడా నేను కారు గురించి. మీరు అనుకోరా మీరు అనుకోకుండానే అన్ని లాస్ చేస్తారు మొత్తం నష్టమే కదా చేసేది. కిందకి వచ్చారు రాబాయ్ వీడికి బిఎండబ్ల్యూ తీసుకొని వస్తారా సార్ ఇది అది ఇట్లాంటి ప్లేస్ నడిపే కాదా. అసలు ఏడురన్నా వీళ్ళు కారు ఏడుంది వీళ్ళు ఏడున్నారు. లొకేషన్ ఏమో ఇన్న చూపిస్తుంది ల్యాండ్ ఏమో ఇంత ఖాళీగా ఉంది ఇక్కడ చూడనీకేమో కారే కనిపిస్తుంది. లేదురా ఇక్కడ ఎట్లుంది చూడు. ఇది ఏందిరా బాయ్ మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. అరే అన్న బయటికి రా అన్న ఇప్పుడు నువ్వు వస్తావా రాయాలా నేను గాయస్ ఇగో ఇట్లా ఎవడు కారు తీసుకొని వచ్చి కారు గుద్దేసి ఇగో ఇట్లా తమాషాలు చేస్తుండు మొత్తము. అన్నా బయటికి రా అన్నా వేనా వాడికి జరుగు రాయలేస్తున్నాను ఇప్పుడు చెప్తున్నా. జర్రు ఉంటే చచ్చిపోతుంటరా బయటకు వస్తావా రావా బయటికి బయటికి రా మళ్ళీ రా అన్న బయటికి రా. ఆ కార్ ఏదన్నా అరే కారు గుద్దొచ్చి టైం పాస్ చేస్తావు ఏందన్నా. నువ్వు ఫస్ట్ బయటికి రా నువ్వు బయటికి రా ఫస్ట్ బయటికి రా అన్న. కార్ ఏది కార్ ఏడుకోందా నువ్వు బయటికి వస్తావా రావా ఇప్పుడు నేను రాయలేసి చెప్తున్నా బయటికి రాకపోతే బయటికి రా ఫస్ట్ నువ్వు అన్న. అరే మీ కారు గుర్తు ఇట్లా టైం పాస్ చేస్తారా అన్న మీరు. ఏం కొత్త కారు ఇప్పిస్తావు ఇక పైసలు ఉన్నాయని చెప్పి ఏదంటే అది చేస్తావా అన్న. రానా బయటికి రా నువ్వు. అరే బండి కాదు నువ్వు బస్ బయటికి రా. నువ్వు కారు ఎందుకు తీసుకోయినావు కారు అని చెప్పి 3 రోజులకి ఆడుతున్నావు పట్టించుకుంటలేవు అసలు తమాషాలు చేస్తారు కారు పెట్టుకొని. అరే నడపనికి రానప్పుడు నడిపోద్దు అన్న నడపనికి రానప్పుడు నడిపోద్దు ఎందుకు నడిపినా మళ్ళా నీ కారు అట్లనే చేస్తానా నేను. అరే బయటికి రానా నువ్వు బయటికి రా నేను రాయలు ఇస్తే చెప్తున్నా బయటికి రా ఫస్ట్ అన్న. మీకు డాక్టర్ నాకు తెలియదు అన్న చెప్తున్నా నువ్వు బయటికి వస్తావా రావా
అన్న రానా బయటికి, నేను రాయి చేసా చెప్తున్నా రాయే తాకుతలే. అన్న రానా బయటికి. అరే అన్న ఏందన్నా మజా, ఆయన బట్ట ఖరాబ్ అయింది, ఆయన మజా కడితే అన్న నేను నవ్వుతున్నా. బయటికి రానా మంచి చెప్తున్నా, బీపీ అవుట్ చేయక చెప్తున్నా. నేను నీ కార్ తీసుకొచ్చి డైరెక్ట్ నాకు గుసం చేస్తే చెప్తున్నా. మళ్ళా రాదు పంచర్ అవుతుంది. ఏం పంక్చర్ అవుతుంది? తెలుసా ఆ? నీ కార్ తాళం నా దగ్గర ఉంది, నువ్వు ఈడున్నావు, కార్ ఆడుంది, నీది తాళం నా దగ్గర ఉంది. బయటికి రానా ఏందన్నా నీది, నాకు అర్థమైతలేదు. కార్ తీసుకొని గుద్దేసి ఇట్లా వేస్తున్నా నాతోని. బెటర్ పై చల్లగా ఉంది ఈడ. నువ్వు లోపల రారా, నువ్వు దమ్ము అంటే మజాక్ నాకు తెలియదు. అన్నా నువ్వు రానా, మజాక్ ఆడకనా, రానా ప్లీజ్. ఈత నేర్పిస్తుందా? వస్తుందా ఈత? అందులో చేపలు కూడా ఓరు నేర్పించి చెప్తాయి. ఈడ ముసలీళ్ళు ఉన్నాయి, చేపలు కావు. అవు తెలుసు, ముసలోని ముంగట్నే ఉన్నాడు. ముసలోన్నా ముసలి అంటున్నానా క్రొకడైలు. వాళ్ళు రా బయటికి రా, నేను చెప్తున్నా బయటికి రా, మజాక్ ఆడకు. నాకు బీపీ అవుట్ చేస్తున్నా చెప్తున్నా, బయటికి రా ఫస్ట్. నేను మొత్తం రాలిస్తా చెప్తున్నా, బయటికి రా. రావాలా రా. This is my దరిద్రం. అదే ఇట్లా చేస్తున్నావు మాతో, ఇట్లా ఆడుతున్నారు మాతో. ఇగో గైస్ చూడరు, ఇగో అన్న రాళ్ళు రాళ్ళు ఆకి నెత్తి వల్ల కొట్టుకుంటాను. సరే చెయ్యి ఎట్లా చేస్తుండు. నా కార్ ఏడుందా, ఎందుకన్నా ఇట్లా చేస్తున్నారు? నాకేం తెలుసు రా భయ్, మీదుంది. మా భార్యతో ఎట్లా కొట్టిస్తావురా నువ్వు? నీకు అంత దమ్ముందా రా? అయితే కార్ గుద్దేస్తావు అన్న పోయి. గుద్దలే, రాయి పడ్డది. అది రాయి పడ్డట్టు లేదు, నువ్వు పోయి గుద్దినట్టుంది. అర్థమైందా? రాయి పడ్డది, వర్షం పడ్డది కదా, రాయి పడ్డది. నువ్వు ఏం చేసావు? నా కారు కావాలా, నాకు ఎట్లున్నట్లు కావాలా కారు చెప్తున్నా. అప్పుడు నీ కారు ఇచ్చేదే లేదు నేను చెప్తున్నా. నాకు బీపీ లేపగా అన్న నేను ఎంత కష్టపడి ఉంటున్నా నాకు తెలుసా. అర్థమైందా? ఆ కారు కోసం ఎంత తిరిగి, ఇప్పుడు ఆ కారు గురించి ఇంత లొల్లి అయితే అదే తీసుకొని గుద్దేస్తావు నువ్వు. ఆల్రెడీ మాట్లాడినారా భయ్, సామాన్లు వస్తున్నాయి దానివి. అన్నా ఏం మజాక్ ఆడుతున్నావు అన్న? నువ్వు నా బండి గుద్దినప్పుడు నేను ఇట్లానే అన్నానా, సామాన్లు వస్తున్నాయి అన్నా. నేను నువ్వు గుద్దినా నువ్వు ఎట్లా గుద్దినావు బండిని? నువ్వు ఏం చేసినావు? నీకు నడపనికి రానప్పుడు ఎందుకు నడుపుతావు అలా? కార్ అంటే ఏదో తెలియదు, నడపనికి రాదు, ఏం రాదు. నీకు రాదురా? తెలుస్తుంది, అందుకే ఓరు గుద్దిరా పోయి. మళ్ళా నడపనికి రాని కార్లు ముట్టొద్దు. ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంద్రా? బయటికి రా అన్న అని చెప్పినా నేను. అరే వీని కార్ ఇచ్చేయాలా? ఆడ ఇంకా చూపి రానా బయటికి. నువ్వు నాకు దమాకారా చేయకన్నా. రావాలా? కార్ దగ్గరికి పోదాం దా ఫస్ట్. నువ్వు నేను చూసా కార్కి ఏమేమైందో. సామాన్లు వస్తున్నాయి నా బండికి ఖరాబ్ చేసినప్పుడు నేను ఇట్లనే అన్నానారా? చెప్పు నువ్వు. నీ బండి నువ్వు చేసినా ఖరాబ్ చేయలే నేను. నువ్వు ఎట్లా ఖరాబ్ చేసినావా? ఇప్పుడు మీ డాడీతో కలిసి నీకేమన్నా చేస్తున్నా? మా భార్యతో ఎందుకు కొట్టిస్తావు? నువ్వు ఎందుకు కొట్టిస్తావు? నువ్వు చేసే దగ్గర కొట్టింది అక్క నేను. అయితే కారు గుద్దేస్తావు నువ్వు? ఏం కారు గుద్దేస్తా? మీ బావది కారు, నీది కాదు. ఎక్కువ మాట్లాడవు, కొట్టి పడేస్తా పో. అన్నా నాకు అవుట్ చేస్తున్నాడు, బయటికి నాడు. ఇది కావాలని తాకింది, ఏం తాకలే అన్న. బయటికి వస్తావా రావా? ఇప్పుడు నేను లోపల రావాలా? కొట్టేసి అన్న రానా బయటికి రానా? ఎట్లా కొడతావు రాను? ఎట్లా కొడతావు? ఎట్లా కొడతావు? కొడతా బరాబర్, నాకుంది హక్కు, కొడతా నేను. నా కారు ఎందుకు గుద్దినా మళ్ళా? ఏమైనా తినిపిస్తా? నా కారు ఎట్లా గుర్తా తీసుకోవాలి? కొడతా అంటున్నావు ఏంద్రా? నా కారు ఎందుకు గుద్దినా మళ్ళా? ఇంట్లో పద్ధతి నేర్పించింది నీకు? పెద్ద చిన్న లేదారా నీకు? నీకుందా? నాకుందనే ఏం చెప్పా? మళ్ళా మన మర్యాద ఇచ్చి మాట్లాడు, మళ్ళీ అన్న చెప్పి మాట్లాడు. మళ్ళా సెకండ్ హ్యాండ్ సామాన్లు అయిపోయా నువ్వు వేయించినట్టు. యాక్టివా సామాన్లు వస్తాయి, యాక్టివ్ సామాన్లు ఇస్తారు.
అదేమో యాక్టివా బండారా చెతక్ వేద్దాం ఈ కార్ కి దానికి ఆల్టరేషన్ చేసి ఉన్నాడు అదా ఇప్పుడు చెప్పాలా నేను ఆయన ఏం కార్ కి చెప్పు. సరే ఆల్టరేషన్ చేసిన ఆయన ఆల్టరేషన్ చేసిన కార్ ఎక్కడి మళ్ళీ ఎందుకు వేసుకొని తిరుగుతున్నా ఆల్టరేషన్ చేసిన కార్ మంచిగా ఉంది అనుకుంటా ఏం దరిద్రంగా ఉన్నావు రాను తెలుస్తుంది అందుకే ఎవరు తీసుకొని కుదురుతారో ఎవరు పడుతారో ఎవరికి దెబ్బలు తాకుతున్నాయో ఎవరు దరిద్రం ఉందో అంత అర్థమవుతుంది. ఏమైంది ఇప్పుడు చెప్పు ఏం కావాలి అరే బయట అన్న కార్ ఏడుందా మళ్ళీ ఏమైందంటే ఏందన్నా ఎందుకు గుద్దినావు నా కార్ తీసుకొని నువ్వు నాకు అర్థం కాదు. నువ్వు మా భార్యతో ఎందుకు కొట్టించుకున్నావు కొట్టిస్తే ఇప్పుడు చూడు ఇంకా కొట్టిస్తే ఇప్పుడు లొల్లే విడాకులు ఇస్తే చేస్తాడు డైరెక్ట్ చూడు నువ్వు విడాకులు ఆమె ఇస్తే నీకు విడాకులు నాకు ఇచ్చింది అనుకో ₹1,00,00,000 ఇస్తా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా అంటే అంత ఉంది నీకు వదిలేయాలని చెప్పి మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకున్నావు అన్న మళ్ళా అసలు అక్కని తీసుకొచ్చేది ఉండరా మజా వస్తుండేడికి ఏడా తీసుకురా పో ఇప్పుడు చూస్తా నేను నీవు అన్ని చెప్పాలి అక్కకు పోయి మళ్ళీ ఇప్పుడు చెప్పుకో పో. ఎట్లా ఎక్కిస్తాడు నీ మీద ఎక్కి ఏమైనా చెయ్యి నేను ఇయ్య బండి పో నేను ఇయ్యరా భయ్, పో అన్నా, నీకు నువ్వు నా బండి వేసి అన్నా, చేసారే నువ్వు మా భార్యతో ఎందుకు చేసినావు రా మళ్ళీ అది అరే అన్న అంత వద్దులన్నా నువ్వు అలా కాదన్నా అది నువ్వు. నువ్వు చేయి నువ్వు సిద్ధు మీద దిగుతున్నావు నేను కూడా సిద్ధు మీద దిగుతా జై నేను కూడా ఏం చేయాలో చేస్తా అయితే కారు- నేను అయితే ఇగో, కారు ఇస్తే ఖరాబ్ నేను చేస్తావా మీ అన్న? ఇంట్లో ముఖం మీ బావ ముఖం చూసి కాముచున్నా మీరు పర్సనల్ గా తీసుకున్నావు చూడు నువ్వు మా భార్యతో ముడిపించినావు చూడు పర్సనల్ గా తీసుకొని నేనేం చేయాలో చేస్తా పో ఆమెతో మోయి చెప్పు పో నా బండి ఖరాబ్ అరే చేసి నేను చేసి ఇప్పుడు- ఇస్తది. నేను చేసి అక్కతో ఇస్తది. కొట్టిస్తాను, పో, మా ఇంట్లో పో, కొట్టించాను వద్దు. నాన్న, కారు ఎందుకు చేతులు ఇట్లా లేనా? అంట? గాజులు వేసుకొని మా కారు మీద ఎందుకు చూపిస్తున్నావు అన్న మళ్ళా? ఏం చూపించినారా అదే ఎందుకు అయిపోయింది చూపిస్తున్నావు? మీదికి వెళ్ళి పడ్డావు ఏం చేస్తాం గాచారం బాలేదు నా బండికి కూడా గాచారం బాలేదు అయింది అన్నావు కదరా ఏ బండికి? నీ బండి కూడా ఈ అయిందంటే బండి ఏం అన్న చిన్న బండికి ఈ బండికి పోల్సోయిందా నాకు అర్థం కాదు. ఏమ్రా చిన్న పెద్ద బాదు బండి బండి అర్థమైందా వచ్చి కొట్లాడతావు ఆ? అది చూడు మీ కారు గుర్తే అర్థమైతే మీకు ఏం కారు గుద్దుతే ఎన్ని ఏమేం ఖరాబ్ చేసినావు ఏమన్నా అన్నమారా ఆ? అయితే ఇట్లా తీసుకొని కలర్ ఏం- అరే, పో కాము చెడిపో పో 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 మీ చెల్లె ఉంది మీ అక్క ఉంది పో ఎంత లొల్లి చేసినావు బగ్గి గురించి ఎంత కొట్టిండు వచ్చి బగ్గి గురించి కొట్టు ఇప్పుడు నా కారు గుద్ది మళ్ళీ నేను కొట్టాలా మళ్ళా కొడతావా కొట్టి చూపి అడు పో, ఎందుకు గుద్దుతావా పో. ఎన్ని కొట్టిర్రు కొట్టలేదా ఓరు కొట్టిరా ఇద్దరు కలిసి ఓరు కొట్టిరు ఆ? ఎన్నికి ఇచ్చేసిరు ఇగో కాళ్ళకు చూడు ఇగో నిన్నటివి రాయిలతో దాంతో తీసుకోవా తీసుకోండి రాబాయ్ ఆడ పడి ఉంది పో ఏడబడి ఉంది మీద చెప్పు పడి ఉంది, అడ్రస్ పో. ఏడుంది చెప్పు నేను ఆ, పోతా మీద పో రాబాయ్ ఆడ మీద గేట్ ఏడా, ఏడా, మీద దగ్గర, పోవాలా? మీద అంటే? గేట్ దగ్గర ఉంది పో ఏ గేట్ దగ్గర ఆడ మీద గేట్ దగ్గర ఆ చేపలది ఉంది కదా అరే ఆడ. కరెక్ట్ చెప్పనా చెప్పలేదు మీద మీద ఉంది ఉంది, రాబాయ్ గేట్ దగ్గర ఉందంటే మీద ఉంది రాబాయ్ పో గేట్ దగ్గర ఉంది మీద చేపలది లేదా తెలియదు నాకు. ఆ డ్యామ్ ఉందా నువ్వు నడు నాకు, నేను రాను నీతో ఎందుకు రావా నా కారు నేను రాను రాబాయ్. గుద్దినావా అరే, చేతులు పట్టుకో నేను రాను అంతే నేను రాను రాబాయ్ అంతే పో అరే ఎందుకు తీసుకోవాలా ఇది రుబాబ్ అంతా ఏందా నాకు అర్థం కాదు తీసుకోవద్దు మీరే ఖరాబ్ చేస్తారు మీరే మళ్ళీ మన మీదకి నా మీద రుబాబ్ అంటే చేస్తారు నీది ఏం తప్పు లేదు ఏం తప్పు ఉంది నాది నీ ఏం అంటే తప్పు లేదు అక్కకు సపోర్ట్ చేయడం తప్ప అవు. అక్కకు సపోర్ట్ నీకు చేయడం ఏది కాదు కాదు, ఖరాబ్ చేస్తావా? పర్సనల్ రాబాయ్ నీకేంది నేను సరే రానా ఇప్పటికెళ్ళి అంటే హీరోల నా కారు నాకు ఇచ్చే నేను పోతా నేను సినిమా తీస్తున్నా నేను హీరో అవుతున్నాను ఇన్ కుళ్ళు హీరోలతో తిరుగుతున్నా నీకెందుకు రాబాయ్ నేను నాకెందుకు తిరుగుతున్నా. కుళ్ళానా? నువ్వు ఆమెతో ఎందుకు సపోర్ట్ ఆ హీరోయిన్ పంపించిందే నేను సినిమాకి సెలెక్ట్ చేసి నువ్వే పంపించాలా ఆ, ఏం పేరు ఆమెది అపూర్వ అపూర్వ ఆ, తెలియదా? ఏంది ఏం నిక్ నేమ్ అప్పు అని పిలుస్తాను నేను అప్పు అని పిలుస్తాను నేను పోతలేదు. అలా వాళ్ళు పోతారా నువ్వు నా కారు నేను పోతా నేను ఏం రా నడు. ఓ పీపీ అవుట్ చేయకు ఓవర్ అవుట్ చేస్తారు నువ్వు అవుట్ చేస్తున్నావు నా బీపీ తమాషా చేస్తున్నావు అన్న అన్న అని గమ్మనుంటుంటే ఓవర్ చేస్తారు అయ్యా, పో, మొత్తం బండి ఇయ్యారా బాయ్ ఉల్లే చెప్పేస్తున్నా వీడియోలోనే చెప్తున్నా అయ్యా పో ఏం చేస్తావు ఎందుకు చేసుకో. ఇవ్వనా సరే గాయస్ ఇగో నా బండి తీసుకుపోయారు వద్దు వద్దు అంటే కూడా తీసుకుపోయి బండి ఖరాబ్ చేసిర్రు బండి గుద్దిర్రు ఇప్పుడు అక్కకు సపోర్ట్ చేసినందుకు నాతో లొల్లి పెట్టుకుంటుండే ఇప్పుడు నా కారు నేను ఇయ్యనియ్యా ఏడికైతే అడికైంది ఈ కారు నా కారు బదులు ఇప్పుడు నా కారు అమ్మేస్తున్నా ఓవర్ ఏమని అనుకోరు అమ్మకో, నాకు తెలుసు వీడు లాస్ట్ పైసలకు అమ్ముడు పోతాడు ఆ పైసలే వీనికి ఇంపార్టెంట్ అని నాకు తెలుసు అందరికీ పైసలే కావాలా నాకు అడుగు ఇప్పుడు నీ నాకు సినిమాకి నీ important సినిమా అడుగు. నడవాలంటే నీకు పైసలే నాకు కావాలా important అడుగు. నీకు కూడా పైసలే నాకు కావాలా పైసల మీద కావాలి ఎందుకు పైసలు లేని సినిమా ఎట్లా అవుతుంది మళ్ళా దేవుడు ఇస్తాడు ఆటోమేటిక్ సినిమా ఇప్పుడు సినిమా ఏని టెన్నార్ అమ్ముకుంటు మీకు తెలుసా టెన్నార్ అమ్మేసిండు సినిమా గురించి టెన్నార్? ఆ, చెప్పాలా చలికి ఇచ్చిన ఎవరికి ఇచ్చినావు? ఆ పైసలు అమ్మేసిండు అవసరం guys, ఉంటే. బండి అమ్మేసిండు మీకు ఏం తెలుసా అమ్మలే, అంటే బండి ఈయన అవసరంకి నా బండి అమ్ముకోవచ్చు నా అవసరంకి నేను కారు అమ్ముకోవద్దు అంట సరే, నేను ఆ? నేను దాన్ని తీసుకోయి సరే. గుడ్డి ఖరాబ్ చేసి అమ్మకుండా ఇప్పుడు
అరే పైసలు వీని దగ్గర మళ్ళా బండి అన్న వద్దు నేను ఇస్తా పైసలు అని చెప్పొచ్చు ఎవరు నువ్వు అరే నా పరిస్థితి నీకు తెలుసా నా ఛానల్ చాలా మంది పట్టించుకుంటున్నావా అన్న పరిస్థితి ఛానల్ ఇప్పుడు పైసలు అవసరమని చెప్పి కారమ్మని పోతున్నా నేను అంటే అని అటు గొల్లం ఇటు గొల్లం పెడతాడు ఇటు గొల్లం వీళ్ళు పెడతారు నేను కాదు వీళ్ళు మాట్లాడితేమో ఒకటి మనం మాట్లాడితే ఒకటి పైసల కోసం ఇది అవుతామంట అందరికి కావాలా మళ్ళీ ఊరుకొద్దు పైసలు మీకు వద్దా పోయి పైసల కోసం పెట్రోల్ వేపిస్తున్నారు అంటే దోసుగాని పోయి కాల్ చేస్తాడు వీడు అరే మళ్ళా నీ దాంట్లో వీడియోలు నా దాంట్లో డైలీ మళ్ళా ఏం వీడియోలు వీడియోలు నా దాంట్లో మళ్ళీ ఏం వీడియోలు రా ఏం వీడియోలు? ఏం వీడియోలు ఏవైనా ఏదైనా నా ఇష్టం నువ్వు నీ రివెంజ్ తీసుకో నేను నా రివెంజ్ తీసుకుంటా నువ్వు అక్కతో నాకు కలిసి ఏం అవసరం లేదు, చేస్తావు నాకు నువ్వు revenge వద్దు, ఏమొద్దు, నేనేం నేను చేయాలా పోతా. నేను అది చేస్తా ఆ కార్ నాకు మంచిగా చేసి ఇచ్చా నేను వెళ్ళిపోతా నువ్వు ఏం చేస్తావు చేయి నేను చేస్తా అరే కార్ చూపిమంటే ఎందుకు చూపిస్తలేరు రా నాకు అది అర్థమైతలేదు నన్నగా తెలవాలా